ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు, టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల నేపథ్యంలో ఎవరైనా ఎలాంటి బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహించిన యెడల వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో ఇలా బెట్టింగ్లకు పాల్పడే వ్యక్తులపై పోలీసు శాఖ నిఘా ఉంచిందన్నారు. గతంలో బెట్టింగ్లు నిర్వహించే వారి వివరాలను సేకరించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు మరియు వారి కార్యకలాపాలపై నిఘా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహించిన లేదా గుంపులుగా ఏర్పడి సెల్లల్లో బెట్టింగ్లు ఆడుతున్నా నిర్వహించిన అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. క్రికెట్ బెట్టింగ్లు ఆడటం ద్వారా ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయి వీధుల పాలయ్యారన్నారు. ఎంతో మంది దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. అత్యాశలకు పోయి ఇలాంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడవద్దని ఆయన హెచ్చరించారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న లేదా ఆడుతున్న అలాంటి వారి సమాచారం ప్రజలు 100కు లేదా 112కు డయల్ చేసి సమాచారాన్ని అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన విజ్ఞప్తి చేశారు.